ఓకే, అందరూ చూడండి. మనకి భారతదేశానికి వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన ఐరోపా వాళ్ళుగా మనం పోర్చుగీస్ వారిని చెప్పుకున్నాం. పోర్చుగీస్ వారి తర్వాత వచ్చిన ఐరోపా వాళ్ళు ఎవరంటే డచ్ వారిగా చెప్పుకున్నాం మనం. ఈ యొక్క పోర్చుగీస్ వారిని, డచ్ వారిని తొలగించి భారతదేశంలో ఈ యొక్క వర్తక వ్యాపారాల్లో ఆధిపత్యం సంపాదించిన వాళ్ళు లేదా గుత్తాధిపత్యం సంపాదించిన వారు ఇంగ్లీష్ వారు. ఈ ఇంగ్లీష్ వారు ఏ విధంగా మొదట వచ్చారు, ఏ విధంగా వాళ్ళ యొక్క అధికార స్థాపన విజృంభణ ఏ విధంగా జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశానికి తొలిసారిగా వచ్చిన ఐరోపా వాళ్ళన్నా పోర్చుగీస్ వారే, భారతదేశం విడిచి చివరిగా వెళ్ళిన ఐరోపా వాళ్ళన్నా కూడా పోర్చుగీస్ వారేనండి. ఓకే, ద ఇంగ్లీష్ 1599 చార్టర్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ I. యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రాన్సిస్ డ్రేక్స్ వాయిస్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ 1580 అండ్ ద ఇంగ్లీష్ 1588. యాక్చువల్గా అయితే ఏంటంటే మనకి పోర్చుగీస్ నావికుడిగా మనం వాస్కో డి గామా చెబుతాం. అట్లాగే బ్రిటన్ దేశస్థుడైన ఫ్రాన్సిస్ డ్రేక్ కూడా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా సముద్ర యాత్రని చేపట్టారన్నమాట. ఇన్ 1599 మర్చెంట్ అడ్వెంచరస్ కంపెనీ ఫార్మ్డ్ ఏ కంపెనీ. ఈ యొక్క 1599 సంవత్సరంలో మర్చెంట్ అడ్వెంచరస్ అనే ఒక కంపెనీ అనేది ఏర్పాటు చేయబడింది అన్నమాట. దేనికోసం? వర్తక వాణిజ్యాల కోసం. కానీ మనకి బ్రిటిష్ వారు అనేది అధికారికంగా వచ్చింది మాత్రం మనం చెప్పేది ఏంటంటే డిసెంబర్ 31వ తారీఖున 1600 సంవత్సరంలో మొదటి క్వీన్ ఎలిజబెత్ జారీ చేసిన ఒక ఇష్యూ ద్వారా ఈ యొక్క క్రీస్తు శకం 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన అప్పుడు ఇంగ్లాండ్ రాణి అయిన క్వీన్ ఎలిజబెత్ I ఒక ఇష్యూ అంటే ఒక చార్టర్ని జారీ చేశారన్నమాట. దాని ద్వారా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకి భారతదేశంలో వర్తక వాణిజ్యాలు చేసుకునే అవకాశాన్ని, అధికారాన్ని కల్పించిందన్నమాట అధికారికంగా. దాన్ని ఏమని పిలుస్తారంటే గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ అని పిలుస్తారు. ట్రేడింగ్ ఇన్ టు ది ఈస్ట్ ఇండీస్. మనం దీన్ని ఏమని పిలుస్తామంటే షార్ట్కట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అని పిలుస్తాం అన్నమాట. అప్పుడు ఈ బ్రిటన్ రాణి అయిన ఈ మొదటి ఎలిజబెత్ ఏంటంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వర్తక వాణిజ్యాలు చేసుకోవడానికి అధికారాన్ని కల్పించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇంగ్లీష్ కంపెనీ. మరి ఏ విధంగా ఇంగ్లీష్ కంపెనీ అనేది ప్రగతి లేదా అభివృద్ధి సాధించిందో చూద్దాం. ఫుట్హోల్డ్ ఇన్ వెస్ట్ అండ్ సౌత్. మొదటిగా ఏం చేసిందంటే పశ్చిమాన అట్లాగే దక్షిణాన అడుగుపెట్టింది. అడుగుపెట్టిన తర్వాత మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, పోర్చుగీస్ వారు భారతదేశానికి తొలిసారిగా అడుగుపెట్టింది ఏంటంటే క్యాలికట్లో అన్నమాట. 1498 సంవత్సరం మే 27వ తేదీన పోర్చుగీస్ నావికుడైన ఓకే 1498 మే 27వ తేదీన అప్పటి పోర్చుగీస్ నావికుడైన ఈ యొక్క వాస్కో డి గామా భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న క్యాలికట్ లేదా కోజికోడ్ లేదా కొచ్చిని చేరుకున్నాడు. అదే క్యాలికట్ లేదా కోజికోడ్ని చేరుకున్నాడని చెప్పుకున్నాం. అప్పుడు క్యాలికట్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే జామోరిన్ అనే రాజు పరిపాలిస్తున్నట్లు మనం చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, అట్లాగే మనకి ఈ యొక్క పోర్చుగీస్ వారు భారతదేశంలో మొదటగా క్యాలికట్ ప్రాంతానికి వచ్చారు. అదే డచ్ వారు భారతదేశంలో మొదటగా ఏ ప్రాంతానికి వచ్చారంటే మచిలీపట్నానికి వచ్చారన్నమాట. అది ఆంధ్రాలో ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మచిలీపట్నానికి మొదటగా వచ్చారు డచ్ వారు. అదే మనకి ఆంగ్లేయులు మొదటిసారిగా భారతదేశంలో ఏ ప్రాంతానికి వచ్చారంటే ఆంధ్రదేశంలో ఉన్న మచిలీపట్నానికి వచ్చారన్నమాట. వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేశారంటే 1611వ సంవత్సరంలో మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించారన్నమాట. ఇప్పుడు ఈ మచిలీపట్నంలో ఎందుకు స్థాపించారంటే మచిలీపట్నం అనేది ఒక సముద్ర తీర ప్రాంతం అన్నమాట. ఇప్పుడు ఈ నౌకలు లేదా ఓడలు రావాలంటే సముద్ర తీర ప్రాంతానికి నౌకలు లేదా ఓడలు వస్తాయి, అంతేగాని వేరే చోట్లకి రాలేవు కదండి. అందువల్ల అన్నమాట. ఇన్ 1611 ద ఇంగ్లీష్ హ్యాడ్ స్టార్టెడ్ ట్రేడింగ్ ఎట్ మచిలీపట్నం ఆన్ ద సౌత్ ఈస్టర్న్ ఎస్టాబ్లిష్ ఏ ఫ్యాక్టరీ దేర్ ఇన్ 1616. మొదటగా వాళ్ళు ఏం చేశారంటే 1611 సంవత్సరంలో ఒక ట్రేడ్ సెంటర్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. తర్వాత 1611లో అక్కడ ఒక ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఈ యొక్క పోర్చుగీస్ వారు. అట్లాగే ఇంగ్లీష్ ఏ ఫ్యాక్టరీ అట్ సూరత్ అండర్ థామస్ ఆల్డ్వర్త్. 1613 సంవత్సరంలో ఇంగ్లీష్ వారు సూరత్లో కూడా 1613లో ఒక ఫ్యాక్టరీని స్థాపించడం జరిగిందన్నమాట. ఎవరు ఈ నాయకత్వంలో, ఎవరి ఆధ్వర్యంలో అంటే థామస్ ఆల్డ్వర్త్ ఆధ్వర్యంలో స్థాపించారు. ఇన్ 1615 సర్ థామస్ రో కేమ్ యాజ్ అన్ accredited ambassador of James I to the court of Jahangir.
1615 వచ్చేసరికి క్వీన్ ఎలిజబెత్ రాణి ప్లేస్లో మొదటి విలియం అనే రాజు రావడం జరిగింది. ఈ యొక్క మొదటి విలియం అధికారికంగా సర్ థామస్ రోని 1615 సంవత్సరంలో మొఘలు చక్రవర్తి అప్పుడు జహాంగీర్ పరిపాలిస్తున్నారు. జహాంగీర్ ఆస్థానానికి ఇతని యొక్క రాయబారిగా అధికారికంగా పంపించడం జరిగిందన్నమాట. ఈ యొక్క క్వీన్ ఎలిజబెత్ తర్వాత పరిపాలించిన ఇంగ్లాండ్ రాజు ఎవరంటే మొదటి జేమ్స్ అండి. సెక్యూర్ పర్మిషన్ టు సెట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎట్ ఆగ్రా, అహ్మదాబాద్ అండ్ బ్రోచ్. ఈ యొక్క సర్ థామస్ రో జహాంగీర్ని ఒప్పించి ఇతడు ఆగ్రాలోను, అహ్మదాబాద్లోను మరియు బ్రోచ్లోను ఈ యొక్క ఫ్యాక్టరీలని లేదా కర్మాగారాలని, ఏ కర్మాగారాలండి, వర్తక వాణిజ్య కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క అనుమతిని పొందడం అనేది జరిగిందన్నమాట. బొంబే హ్యాడ్ బీన్ గిఫ్టెడ్ టు కింగ్ చార్లెస్ II బై ద కింగ్ ఆఫ్ పోర్చుగల్ యాజ్ డౌరీ వెన్ చార్లెస్ మేరీడ్ ద పోర్చుగీస్ ప్రిన్సెస్ క్యాథరిన్ ఇన్ 1662. ఇప్పుడు ఈ ఇంగ్లాండ్ రాజు అయిన చార్లెస్ IIకి పోర్చుగీస్ యువరాణి అయిన క్యాథరిన్ ఇచ్చి 1662లో వివాహం చేశారన్నమాట. ఇంగ్లాండ్ యువరాజు అయిన చార్లెస్ IIకి ఈ యొక్క పోర్చుగీస్ యువరాణి అయిన క్యాథరిన్ ఇచ్చి 1662లో వివాహం చేశారు. ఈ యొక్క వివాహం చేసిన దానికి కట్నంగా, వరకట్నంగా లేదా బహుమానంగా బొంబాయి అనే ప్రాంతాన్ని ఈ యొక్క పోర్చుగల్ యువరాజు అయిన ఈ యొక్క చార్లెస్ IIకి ఇవ్వడం జరిగిందన్నమాట. బొంబాయి వాజ్ గివెన్ ఓవర్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ పేమెంట్ ఆఫ్ 10 pounds ఓన్లీ ఇన్ 1668. ఈ యొక్క పోర్చుగీస్ యువరాజు అయిన చార్లెస్ II ఏం చేశాడంటే బొంబాయిని ఈ యొక్క బ్రిటిష్ వారికి అద్దె నిమిత్తం ఇచ్చాడనమాట. ఎంతకి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, 1668లో 10 pounds అద్దె నిమిత్తం ఇచ్చేవడం జరిగిందన్నమాట. అలా ఖాళీగా పెట్టుకున్నామంటే సపోజ్ కొంతమంది ఇల్లు ఉంటాయి, ఒక 2-3 పోర్షన్లు ఉన్నాయి, 2-3 పోర్షన్లో 2 పోర్షన్లు వాళ్ళు ఉన్నారు, ఒక పోర్షన్ ఏం చేస్తారు, అద్దెకి ఇచ్చుకుంటారు కదా, అద్దెకి ఇచ్చుకుంటే ఎంతో కొంత మెయింటెనెన్స్కి ఏదో వస్తాయి కదా అని ఇచ్చుకుంటారు అనమాట. అట్లాగే ఈ యొక్క బొంబాయిని ఖాళీగా పెట్టుకోవడం ఎందుకని ఈ యొక్క పోర్చుగీస్ యువరాజు అయిన చార్లెస్ II బ్రిటిష్ వారికి 1668 సంవత్సరంలో 10 pounds అద్దెకి ఇవ్వడం జరిగిందన్నమాట. బొంబే వాజ్ మేడ్ ద హెడ్ క్వార్టర్స్ బై షిఫ్టింగ్ ద వెస్ట్రన్ ప్రెసిడెన్సీ ఫ్రమ్ సూరత్ టు బొంబే ఇన్ 1687. అప్పటి వరకు బ్రిటిష్ వారికి పశ్చిమ తీర వర్తక వాణిజ్యానికి కేంద్ర బిందువుగా సూరత్ ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు బొంబాయిని గుత్తాధిపతి ఈ యొక్క రెంట్కి తీసుకున్నారో అప్పుడు ఏం చేశారంటే 1687 సంవత్సరంలో ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పశ్చిమ తీరంలో వాళ్ళ యొక్క వర్తక వాణిజ్యాలకి కేంద్ర బిందువుగా సూరత్ నుంచి బొంబాయికి 1687లో మార్చారండి. 1687 వరకు పశ్చిమ తీరంలో ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కేంద్ర బిందువు ఏంటంటే మనం ఏం చెప్పాలంటే సూరత్ అని చెప్పాలి. 1687లో బొంబాయికి మార్చడం జరిగింది. ఓకే, మనకి సూరత్ నుంచి ఈ యొక్క బొంబాయికి మార్చడం అనేది జరిగింది మనకి. ఓకే, మ్యూట్లో పెట్టినమ్మా, ఎవరమ్మా, హలో, మ్యూట్లో పెట్టండి. కొంతమంది లెఫ్ట్ అయిపోతున్నారు మధ్యలో, ఎవరు కూడా లెఫ్ట్ అవుద్ది, ఎవరి మధ్యలో లెఫ్ట్ అయినా కూడా వాళ్ళు అటెండెన్స్ అయినట్టు కాదండి, కన్సిడర్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు అందరూ కూడా క్లాస్లో ఉండాలి, ఎవరు కూడా లెఫ్ట్ అవ్వడానికి లేదు. లెఫ్ట్ అయ్యారంటే మాత్రం మీరు ఆబ్సెంట్ అయినట్టే. ఎందుకంటే మీరు ఏదో చుట్టం చూపులాగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, క్లాస్ అయ్యే వరకు చివరి వరకు ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా పోర్చుగీస్ వారు వాళ్ళ యొక్క పశ్చిమ తీరంలో వాళ్ళ యొక్క వర్తక కేంద్రాన్ని సూరత్ నుంచి బొంబాయికి 1687లో మార్చడం జరిగింది. నెక్స్ట్, గోల్డెన్ ఫర్మానాస్ ఇష్యూడ్ బై ద సుల్తాన్ ఆఫ్ గోల్కొండ ఇన్ 1632. అప్పటి గోల్కొండ సుల్తాన్ అయిన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక గోల్కొండ ఫర్మానా అంటే ఒక ఉత్తర్వుని జారీ చేశారన్నమాట. దేనికోసం అనే పేమెంట్ ఆఫ్ 500 పగోడాస్ ఏ ఇయర్. దే ఎర్న్డ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ట్రేడింగ్ ఫ్రీలీ ఇన్ ద పోర్ట్స్ ఆఫ్ గోల్కొండ. మనకి కులీ కుతుబ్ షాహీలు లేదా కుతుబ్ షాహీలు గోల్కొండ నవాబులు అని ఉంటారన్నమాట. వాళ్ళ గురించి మీరు నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా చదువుతారు. ఈ యొక్క గోల్కొండ నవాబులు లేదా కుతుబ్ షాహీ పాలకుల్లో చివరివాడు ఎవరంటే అబుల్ హాసన్ లేదా తానిషా. ఈ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలిస్తుండగా ఈ యొక్క గోల్కొండ నవాబు అయిన ఇతడు ఏం చేశాడంటే ఒక ఉత్తర్వుని లేదా ఒక ఫర్మానాన్ని జారీ చేశాడన్నమాట 1632 సంవత్సరంలో. ఓకే,
ఈ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత వచ్చిన అబ్దుల్లా కుతుబ్ షా ఈ యొక్క పరమాణాన్ని జారీ చేయడం జరిగింది 1632లో. దేనికోసం అంటే ఇతడు సంవత్సరానికి 500 పగోడాలు ఆదాయం ఇతను వీళ్ళకి ఇచ్చేదన్నమాట. ఎవరికి బ్రిటిష్ వారు గోల్కొండ నవాబ్కి ఇచ్చేటట్లు వాళ్ళకి దానికోసం వాళ్ళు దానికి బహుమానంగా వాళ్ళు ఈ యొక్క గోల్కొండ ప్రాంతంలోని కోటల్లో లేదా గోల్కొండ ప్రాంతంలో వాళ్ళు వర్తక వాణిజ్యాలు చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క గోల్కొండ నవాబ్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా ఏం చేశారంటే 1632 సంవత్సరంలో బ్రిటిష్ వారికి ఒక పరమాణాన్ని జారీ చేసి వాళ్ళు గోల్కొండలో వర్తక వాణిజ్యాలు చేసుకోవడానికి హక్కుని కల్పించారు. దాని బహుమానంగా వాళ్ళు సంవత్సరానికి 500 పగోడాలు ఇవ్వాలన్నమాట. అప్పట్లో అది కరెన్సీ కొలమానం అన్నమాట. ఇప్పుడు మనకి రూపాయి ఎట్లాగో అప్పట్లో దాన్ని అలా వాడేవారు అన్నమాట. నెక్స్ట్ ద బ్రిటిష్ మర్చెంట్ ఫ్రాన్సిస్ డే ఇన్ 1639 రిసీవ్డ్ ఫ్రమ్ ద రూలర్ ఆఫ్ చంద్రగిరి పర్మిషన్ టు బిల్డ్ ఏ fortified factory at Madras, which later became the Fort St. George and replaced Machilipatnam as the headquarters of the English settlements in South India. అట్లే మనకి ఈ బ్రిటిష్ వ్యాపారదారుడైన ఫ్రాన్సిస్ డే ఏం చేశాడంటే 1639 సంవత్సరంలో చంద్రగిరి పాలకుడి దగ్గర నుంచి అనుమతి పొందాడు. దేనికోసం? ఈ యొక్క మద్రాసులో ఒక కోటని నిర్మించుకోవడానికి అనుమతి పొంది మద్రాసులో ఆ కోటని నిర్మించడం జరిగింది. ఆ మద్రాసులో నిర్మించబడిన కోటే తర్వాత కాలంలో సెయింట్ జార్జ్ కోటగా మనకి ప్రసిద్ధి చెందిందన్నమాట. సెయింట్ జార్జ్ పోర్ట్ అంటారు. సెయింట్ జార్జ్ కోటగా ప్రసిద్ధి చెందడం జరిగింది. తర్వాత కాలంలో అప్పటి వరకు ఈ యొక్క బ్రిటిష్ వారికి దక్షిణ భారతదేశంలో కేంద్ర బిందువుగా వర్తక వాణిజ్య కేంద్ర బిందువుగా ఉన్న మచిలీపట్నం స్థానంలో ఈ యొక్క మద్రాస్ అనేది ఈ యొక్క సెయింట్ జార్జ్ కోట అనేది మారడం జరిగిందన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 1687 వరకు బ్రిటిష్ వారి పశ్చిమ తీర బిందువుగా సూరత్ ఉందని చెప్పుకున్నాం. 1687లో సూరత్ నుంచి బొంబాయికి మారిందని చెప్పుకున్నాం. అట్లాగే ఈ యొక్క ఎప్పుడైతే 1640 ఆ ప్రాంతంలో సెయింట్ జార్జ్ కోటనే మద్రాసులో నిర్మించారో అప్పటి నుంచి మచిలీపట్నం స్థానంలో దక్షిణ భారతదేశంలో వర్తక వాణిజ్యాలకి బ్రిటిష్ వారికి కేంద్ర బిందువుగా ఈ యొక్క సెయింట్ జార్జ్ కోట మద్రాసులోది మారడం జరిగిందన్నమాట. అట్లాగే ఇంగ్లీష్ ఎక్స్టెండెడ్ దేర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ టు ద ఈస్ట్ అండ్ స్టార్టెడ్ ఫ్యాక్టరీస్ ఎట్ హరిపూర్ ఇన్ ద మహానది డెల్టా అండ్ బాలసోర్ ఇన్ ఒడిస్సా ఇన్ 1633. ఇంగ్లీష్ వారు యొక్క ఇట్లాగా మచిలీపట్నం బొంబాయి మద్రాసే కాకుండా వాళ్ళు ఏం చేశారంటే తూర్పు తీరానికి కూడా వాళ్ళ యొక్క వర్తక వాణిజ్యాలని విస్తరించారన్నమాట. దాంట్లో భాగంగా వాళ్ళు తూర్పు తీర ప్రాంతంలో ఎక్కడంటే మనకి హరిపూర్ అనేది ఎక్కడుందంటే మనకి మహానది అనేది మనకి ఒరిస్సా పరిసర ప్రాంతంలో ఉంది. హరిపూర్ అనే ప్రాంతంలో మహానది డెల్టా ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫ్యాక్టరీని మనకి ఇంగ్లీష్ వారు ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క పశ్చిమ తీరంలో అట్లాగే తూర్పు తీరంలో కూడా వాళ్ళు వర్తక వాణిజ్యాల కోసం అనుమతి పొందడం జరిగింది. మ్యూట్లో ఉన్నా సారీ జస్ట్ ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు క్లియర్గా ఉంది కదా? ఓకే. నెక్స్ట్ మనకి ఈ యొక్క పోర్చుగీస్ వారు తూర్పు తీరంలో పశ్చిమ తీరంలో కూడా వాళ్ళ యొక్క వర్తక వాణిజ్యాలు స్థాపించారు. తూర్పు తీరంలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే మహానది డెల్టా పరిసర ప్రాంతాల్లో ఒడిస్సాలోని బాలసోర్లో ఇక్కడ 1633లో వాళ్ళ యొక్క వర్తక వాణిజ్య కేంద్రాన్ని లేదా ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఫుట్ హోల్డ్ ఇన్ బెంగాల్. వాళ్ళు బెంగాల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క అధికారాన్ని స్థాపించారు అనేది మనం చూద్దాం. షా సుజా ద సుబేదార్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1651 allowed the English to trade in Bengal in return for an యాన్యువల్ పేమెంట్ ఆఫ్ ₹3000. వీళ్ళు బెంగాల్లో ఏ విధంగా వర్తక వాణిజ్యానికి అనుమతి పొందారంటే అప్పటి బెంగాల్ నవాబ్ ఎవరంటే షా సుజా మాట. అప్పటి బెంగాల్ సుబేదార్ అయిన షా సుజా నుంచి సంవత్సరానికి వీళ్ళు ₹3000 చెల్లించేటట్లు మాట. సంవత్సరానికి వీళ్ళు ₹3000 చెల్లించేటట్లు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో వర్తక వాణిజ్యాలు చేసుకునేటట్లు వీళ్ళు అనుమతి పొందడం అనేది జరిగింది. అట్లాగే ఫ్యాక్టరీస్ ఇన్ బెంగాల్ వర్ స్టార్టెడ్ ఎట్ హూగ్లీ. బెంగాల్ పరిసర ప్రాంతాల్లోని హూగ్లీలో 1651లో, అట్లాగే కాసిం బజార్లో, అట్లాగే పాట్నాలో, అట్లాగే రాజ్మహల్లో కూడా వీళ్ళు వర్తక వాణిజ్య కేంద్రాలని లేదా ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క బ్రిటిష్ వారు మొదట ఏంటంటే ఈ యొక్క బెంగాల్ సుబేదార్ అయిన షా సుజా నుంచి సంవత్సరానికి ₹3000 చెల్లించేటట్లు వీళ్ళు అనుమతి పొంది వాళ్ళు బెంగాల్ పరిసర ప్రాంతాల్లోని హూగ్లీలో 1651లో, అట్లాగే బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఇతర ప్రాంతాలైన కాసిం బజార్లో, అట్లాగే పాట్నాలో, అట్లాగే రాజ్మహల్లో వీళ్ళ యొక్క వర్తక వాణిజ్య కేంద్రాలని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట.
నెక్స్ట్ విలియం ఎడ్జెస్, ద ఫస్ట్ ఏజెంట్ అండ్ గవర్నర్ ఆఫ్ ది కంపెనీ ఇన్ బెంగాల్. మనకి విలియం ఎడ్జెస్ అనేవాడు ద ఫస్ట్ ఏజెంట్ అండ్ గవర్నర్ ఆఫ్ ది కంపెనీ ఇన్ బెంగాల్ మాట. నెక్స్ట్ సైస్తా ఖాన్, ద మొఘల్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఇన్ ఆగస్ట్ 1682. అప్పట్లో మొఘల్ గవర్నర్ ఎవరంటే బెంగాల్ ప్రాంతానికి సైస్తా ఖాన్ అన్నమాట. ఈ సైస్తా ఖాన్ అనేవాడు ఔరంగజేబు యొక్క మేనమా అన్నమాట. ఈ యొక్క సైస్తా ఖాన్ అనేవాడు ఔరంగజేబు తల్లి యొక్క సోదరుడు అన్నమాట, అంటే మేనమామ కదండి. అట్లాగే ద ఇంగ్లీష్ రిటాలియేటెడ్ బై క్యాప్చరింగ్ ద ఇంపీరియల్ పోర్ట్స్ ఎట్ తానా, మోడ్రన్ గార్డెన్ రీచ్. అట్లాగే రైడింగ్ ఇజ్లీ ఇన్ ఈస్ట్ మిడ్నాపూర్ అండ్ స్టార్మింగ్ ద మొఘల్ ఫోర్టిఫికేషన్స్ ఎట్ బాలసోర్. కానీ ఈ యొక్క ఇంగ్లీష్ వారు ఏం చేశారంటే వీళ్ళు ఈ యొక్క ఈ ప్రాంతాల మీద దాడి చేయడం జరిగిందన్నమాట. ఎక్కడంటే ఈ యొక్క మొఘల్ గవర్నర్ పరిసర ప్రాంతం మొఘల్ గవర్నరు అదే బెంగాల్ మొఘల్ గవర్నర్ కంట్రోల్ ఉన్న ప్రాంతాల మీదకి దాడి చేయడం జరిగిందన్నమాట. ఎప్పుడంటే ఈ యొక్క ఆగస్టు 1682 తర్వాత. ఎక్కడంటే అది తానా. తానా అంటే మనకి ఇప్పుడు ఈ మహారాష్ట్రలో ఉంది, మోడర్న్ గార్డెన్ రీచ్ అక్కడే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ February 10, 1691. The day an imperial formula was issued permitting the English to continue contentedly their trade Bengal on payment of rupees 3000 a year in lieu of all dues. ఇంగ్లీష్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేశారంటే 1691 ఫిబ్రవరి 10వ తేదీన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక అధికారపరంగా ఒక ఫార్మానా లేదా ఒక ఉత్తర్వు అనేది జారీ చేయబడింది అన్నమాట. సంవత్సరానికి వాళ్ళు 3000 రూపాయలు చెల్లించేటట్లు, వాళ్ళు ఏంటంటే ఈ యొక్క బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కంటిన్యూస్గా వాళ్ళు వర్తక వాణిజ్యాలు చేసుకునేటట్లు ఒక శాశ్వతమైన ఫర్మానా లేదా ఉత్తర్వు అనేది జారీ చేయడం జరిగింది. ఇన్ 1698 ద ఇంగ్లీష్ సక్సీడెడ్ ఇన్ గెటింగ్ ద పర్మిషన్ టు బై ద జమీందార్ ఆఫ్ 3 విలేజెస్ ఆఫ్ సుతనౌతి, గోవిందపూర్ అండ్ క్యాలిగట్ ఆన్ పేమెంట్ ఆఫ్ రూపీస్ 1200. ఇక ఇంగ్లీష్ వారు అంతేకాకుండా వీళ్ళు 3 గ్రామాల నుంచి 1698లో 3 బెంగాల్లోని 3 గ్రామాల దగ్గర నుంచి పర్మిషన్ పొందారన్నమాట. సంవత్సరానికి ఎంత చెల్లించేటట్లు అంటే 1200 రూపాయలు చెల్లించేటట్లు. ఆ 3 ప్రాంతాలు ఏంటంటే సుతనౌతి, గోవిందపూర్ అండ్ కలిగట. తర్వాత కాలంలో అదే మనకి ఇప్పుడు మనం కలకత్తా పట్టణం చెప్పుకుంటున్నాం చూడండి. ఈ కలకత్తా పట్టణం అనేది మొదట్లో ఈ 3 గ్రామాల సముదాయం అన్నమాట. ప్రజెంట్ మనం మనం చూస్తున్న తూర్పు తీర ప్రాంతంలో కలకత్తా అనేది ఒక ముఖ్యమైన రేపట్నం, ఒక ముఖ్యమైన సిటీ కూడా అన్నమాట. ఈ యొక్క 1698లో ఈ 3 గ్రామాల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కలకత్తా అనేది నేటి కలకత్తాగా రూపాంతరం చెందిందన్నమాట. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు సంవత్సరానికి ఈ యొక్క 1200 రూపాయలు ఈ యొక్క బెంగాల్ నవాబ్ పరిపాలకులకి చెల్లించేటట్లు ఇంగ్లీష్ వారు అనుమతి పొందడం అనేది జరిగిందన్నమాట. అట్లాగే వాళ్ళు బెంగాల్లో ఒక కోటను కూడా నిర్మించుకున్నారు బ్రిటిష్ వాళ్ళు లేదా ఆంగ్లేయులు. ఆ కోట పేరే పోర్ట్ విలియం. ఇప్పుడు 1700 సంవత్సరంలో ఆ కోటను కూడా నిర్మించారు. అదే తర్వాత కాలంలో వాళ్ళకి ఈ యొక్క ఈస్టర్న్ ప్రెసిడెన్సీ కలకత్తాగా ఏర్పడింది. అట్లాగే అక్కడే సర్ చార్లెస్ సైర్ యాజ్ ఈస్ ఫస్ట్ ప్రెసిడెంట్. వీళ్ళు 1700లో ఈ యొక్క కలకత్తాలో ఒక కోట నిర్మించుకున్నారు. ఆ కోట పేరే పోర్ట్ విలియం లేదా విలియం కోట. ఆ విలియం కోటని వీళ్ళు ఏం చేశారంటే ఆ కలకత్తాని ఒక ప్రెసిడెన్సీ అంటే ఒక రాష్ట్రంగా తూర్పు ప్రెసిడెన్సీ లేదా తూర్పు రాష్ట్రంగా చేసుకుని అక్కడ సర్ చార్లెస్ సైర్ ఆ ప్రాంతానికి సర్ చార్లెస్ సైర్ అనేవాడు ఫస్ట్ ప్రెసిడెంట్గా కూడా అక్కడ నియమించుకోవడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఇంగ్లీష్ వారు ఏంటంటే తూర్పు తీరంలో వాళ్ళ యొక్క వర్తక వాణిజ్యపరంగా గుత్తాధిపత్యం సంపాదించుకుంటూ వస్తున్నారన్నమాట. మచిలీపట్నంలో, అట్లాగే మనకి మద్రాసులో చూసాం, అట్లాగే కలకత్తాలో చూసాం. అదే పశ్చిమ తీరంలో అయితే మనం బొంబాయిలో కూడా వాళ్ళు ఒక కోట నిర్మించుకున్నారని కూడా మనం ఇది తూర్పు తీరం మద్రాసులో వాళ్ళు ఏం చేశారంటే ఒక కోట నిర్మించడం అని చెప్పాం మనం, సెయింట్ జార్జ్ కోట. మద్రాసులో లేదా చెన్నైలో ఇంగ్లీష్ వారు నిర్మించిన కోట పేరు ఏంటి అనేది మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంగ్లీష్ వారు మద్రాసులో నిర్మించిన కోట పేరు ఫోర్ట్ సెయింట్ జార్జ్ లేదా సెయింట్ జార్జ్ కోట. ఇంగ్లీష్ వారు కలకత్తాలో నిర్మించిన కోట పేరు ఫోర్ట్ విలియం లేదా విలియం కోట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫరూక్ షియర్స్ ఫర్మానాస్. ఈ యొక్క మన మొఘల్ చక్రవర్తుల గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ తర్వాత బహదూర్ షా తర్వాత జహాందర్ షా తర్వాత ఫరూక్ షియర్ అనేవాడు మొఘల్ చక్రవర్తిగా అధికారంలో రావడం జరిగింది. ఈ ఫరూక్ షియర్ అనేవాడు 1713 నుంచి 1719 వరకు
మొఘల్ చక్రవర్తిగా పరిపాలించాడు. ఈ యొక్క ఫరూక్ షియర్ సెక్యూర్డ్ 3 ఫేమస్ ఫర్మానాస్ మ్యాగ్నా కార్టా ఇన్ బెంగాల్, గుజరాత్ అండ్ హైదరాబాద్ ఇన్ 1715. ఇతడి యొక్క పరిపాలనా కాలంలో 1715 సంవత్సరంలో ఇతను ప్రసిద్ధి చెందిన 3 ఉత్తర్వుల్ని జారీ చేశారన్నమాట. వాటిని ఏమంటారంటే మ్యాగ్నా కార్టా అని పిలుస్తారన్నమాట. మ్యాగ్నా కార్టా అంటే అది బ్రిటిష్ వారి యొక్క చట్టం అన్నమాట. 1215లో వాళ్ళు ప్రవేశపెట్టారు. ఆ చట్టానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ యొక్క పరిమాణాలను కూడా ఈ యొక్క ఫర్మానస్లో ఇది కూడా ఒక మ్యాగ్నా కార్టా లాంటిదని చెప్పొచ్చు అన్నమాట. 3 ప్రాంతాల్లో ఆయన 3 ప్రాంతాల్లో ఏంటి ఈ యొక్క బ్రిటిష్ వారు ఫరూక్ షియర్ దగ్గర నుంచి 3 ప్రాంతాల్లో వాళ్ళు ఉత్తర్వుల్ని పొందారన్నమాట. దేనికోసం? ఏ ప్రాంతాలు అంటే బెంగాలు, గుజరాత్, హైదరాబాద్లో అన్నమాట. కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ కస్టమ్ డ్యూటీస్ ఎక్సెప్ట్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 3000 రూపీస్ ఇన్ బెంగాల్. ఏంటంటే వీళ్ళు మామూలుగా ఏంటంటే 3000 రూపాయలు వర్తక వాణిజ్యాల కోసం చెల్లించాలి. కానీ ఈ యొక్క ఫరూక్ షియర్ ద్వారా వీళ్ళు 3 ఉత్తర్వులు పొందారు కదా 3 ప్రాంతాల్లో. ఈ యొక్క బెంగాల్, గుజరాత్, హైదరాబాద్లో 3 ఉత్తర్వులు పొందారు. దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఈ ప్రాంతంలో చేసుకునే ఈ యొక్క కంపెనీ ఎగుమతులకు కానీ దిగుమతులకు కానీ ఎటువంటి పన్నులు చెల్లించిన అవసరం లేకుండా, ఎటువంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేని మినహాయింపుని పొందడం జరిగిందన్నమాట ఈ యొక్క ఫరూక్ షియర్ జారీ చేసిన ఈ యొక్క ఉత్తర్వుల ద్వారా. అట్లాగే ఇష్యూస్ ఆఫ్ దస్తక్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ యొక్క రవాణాలో అంటే వ్యాపార నిమిత్తం ఇటు వెళ్ళడానికి వాళ్ళకి కొన్ని పత్రాలు కూడా ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు పోలీసులు ఎవరైనా ఆపినప్పుడు మనకి సీ బుక్ ఉండాలి, అట్లాగే లైసెన్స్ ఉండాలి, అట్లాగే ఇన్సూరెన్స్ ఉండాలి, అట్లాగే పొల్యూషన్ ఉండాలి, అట్లాగే మనం అదే బైక్ అయితే హెల్మెట్ ఉండాలి, అదే కార్ అయితే సీట్ బెల్ట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్నాయనుకోండి మన పోలీసులు కాదు కదా ఎవరు ఆపినా మనల్ని ఏం చేయరన్నమాట. అట్లాగే ఈ యొక్క వ్యాపారం చేసిన వాళ్ళు ఈ యొక్క ప్రాంతాల్లో తిరగడానికి ఈ దస్తక్లు అనే పత్రాలను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద లెవీ ఆఫ్ ఆల్ డ్యూటీస్ ఇన్ సూరత్ అండ్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 1000 అండ్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 10,000. ఈ యొక్క సూరత్లో కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మినహాయింపు పొందిందన్నమాట. ఈ యొక్క అన్ని డ్యూటీస్ నుంచి మినహాయింపు పొందడం జరిగింది. ద కాయిన్స్ ఆఫ్ ది కంపెనీ మింటెడ్ ఎట్ బాంబే వర్ టు హెవీ కరెన్సీ త్రూ అవుట్ ద మొఘల్ ఎంపైర్. ఈ యొక్క ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళు కాయిన్స్ని కూడా ముద్రించారన్నమాట. ఎక్కడ? బొంబాయిలో ముద్రించారు. అవి ఏంటంటే వాళ్ళు మొఘల్ సామ్రాజ్యంలో కూడా ఆ యొక్క కాయిన్స్ని విస్తరించడానికి చూశారన్నమాట. సర్ విలియం నారిస్ హ్యాజ్ ఇట్స్ అంబాసిడర్ టు ద కోర్ట్ ఆఫ్ ఔరంగజేబ్ January 1701 April to 702. ఔరంగజేబుకి ఆస్థానానికి ఇప్పుడు ఈ మొఘల్ చక్రవర్తుల్లో మనం జహాంగీర్ ఆస్థానానికి సర్ విలియం హాప్కిన్స్, తర్వాత సర్ థామస్లో వచ్చారు. తర్వాత జహాంగీర్ తర్వాత మనకి సింహాసనంకి వచ్చింది ఎవరు చెప్పుకున్నాం? షాజహాన్ అని చెప్పుకున్నాం. షాజహాన్ తర్వాత ఔరంగజేబు పరిపాలిస్తుండగా ఈ యొక్క సర్ విలియం నారిస్ అనేవాడు అంబాసిడర్గా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యానికి వచ్చాడనమాట. వచ్చి జనవరి 1701 నుంచి ఏప్రిల్ 1702 వరకు ఉండడం జరిగిందన్నమాట. అండర్ ప్రెజర్ ఫ్రమ్ ద క్రోన్ అండ్ ద పార్లమెంట్ ద 2 companies were amalgamated in 1708 under the title of United Company of Merchants of England ట్రేడింగ్ టు ద ఈస్ట్ ఇండీస్. ఈ యొక్క 1708 సంవత్సరంలో ఇంగ్లీష్ రాణి యొక్క అనుమతి వల్ల లేదా ప్రెజర్ వల్ల ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ యొక్క 2 కంపెనీలు కూడా కలిపివేయడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఇంగ్లీష్ వారు భారతదేశంలో ఈ యొక్క వర్తక వాణిజ్యాల్లో చాలా గుత్తాధిపత్యాన్ని స్థాపించి తర్వాత కాలంలో ప్లాసీ యుద్ధం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క అధికార స్థాపన చేసి తర్వాత కాలంలో ఈ యొక్క బక్సర్ యుద్ధం ద్వారా వాళ్ళ యొక్క అధికార స్థిరీకరణ కూడా చేసుకోవడం జరిగిందని మనం చెప్పొచ్చు. తర్వాత వర్తక వ్యాపార నిమిత్తం వచ్చిన వాళ్ళు ఎవరంటే ద ఫ్రెంచ్ అన్నమాట. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరండి? ద ఫ్రెంచ్. 1667 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఈ యొక్క వర్తక వాణిజ్యాల నిమిత్తం భారతదేశానికి రావడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా వచ్చారు చూద్దాం. ఫౌండేషన్ ఆఫ్ ఫ్రెంచ్ సెంటర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ యొక్క ఫ్రెంచ్ వారు ఏర్పాటు చేస్తున్న కేంద్రాలు ఏంటి అంటే లూయిస్ 14 ద కింగ్స్ ఫేమస్ మినిస్టర్ కోల్బోర్ట్ హ్యాడ్ laid the foundation of the company ది ఇండీస్ ఓరియంటల్స్. ఈ యొక్క మనకి మీరు హయ్యర్ క్లాసెస్లో ఉన్న ఫైనల్ ఇయర్లో మీరు ఏం చదువుతారంటే ఫ్రెంచ్ విప్లవం చదువుతారన్నమాట. అది 1789 సంవత్సరంలో జరిగింది. మనకి ఫ్రెంచ్ విప్లవం జరిగే సమయానికి లేదా ఫ్రెంచ్ విప్లవం జరిగే సమయానికి ఫ్రాన్స్ చక్రవర్తి అయితే 16 లూయి, అంతకుముందు 15 లూయి 14 లూయి కూడా ఉండేవారు. ఈ యొక్క ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించిన 14 లూయి 15 లూయి 16 లూయి వీళ్ళందరూ కూడా బోర్బన్ వంశ రాజులు. వీళ్ళలో 14 లూయి యొక్క ఆర్థిక మంత్రి ఎవరంటే కోల్బర్ట్. ఈ యొక్క కోల్బర్ట్ ఏం చేశాడంటే
1664 సంవత్సరంలో ప్రభుత్వం యొక్క ఆధిపత్యంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా ఫ్రెంచ్ వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కూడా ప్రైవేట్ పరందే, అంటే పూర్తిగా గవర్నమెంట్ కాదు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం పూర్తిగా ప్రభుత్వపరమైనదిగా మనం చెప్పాలన్నమాట. ఇన్ 1667 ఫ్రాంకోయిస్ కారన్ యాడెడ్ an expedition to India, setting up a factory in Surat. ఈ యొక్క ఫ్రెంచ్ వారు ఫ్రాంకోయిస్ కారన్ నాయకత్వంలో భారతదేశం మీద ఒక దండయాత్ర చేసి ఏం చేశారంటే వాళ్ళు సూరత్లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అట్లాగే మరక్కా ఏ పర్షియన్ హూ అకంపనైడ్ క్యారన్, వాళ్ళతో పాటు అతనితో పాటు వచ్చింది ఎవరంటే ఈ యొక్క మెర్కార్ అనే వ్యక్తి కూడా ఇతనితో పాటు రావడం జరిగిందన్నమాట. అట్లాగే ఫ్రెంచ్ వారు మరొక ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మచిలీపట్నం లేదా మచిలీపట్నంలో 1669లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలన్నమాట. మచిలీపట్నంలో మొదటగా వర్తక వాణిజ్య కేంద్రాన్ని లేదా ఫ్యాక్టరీని స్థాపించుకున్న వాళ్ళు ఎవరంటే డచ్ వారండి. తర్వాత ఏమో ఆంగ్లేయులు, తర్వాత ఫ్రెంచ్ వారు. మనకి డచ్ వారు ఏమో 1608 ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆంగ్లేయులు ఏమో 1611లో ఏర్పాటు చేసుకున్నారు. అదే మనకి ఫ్రెంచ్ వారు అయితే 1669లో ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఇదివరకు మచిలీపట్నం అని పిలిచేవారు. ఇప్పుడు కూడా మచిలీపట్నం అన్నారు. మచిలీపట్నం అన్న బందర్ అన్న ఒకటేనండి. ఇన్ 1673 ఎస్టాబ్లిష్డ్ ఏ టౌన్షిప్ ఎట్ చందోర్ నగర్ నియర్ కోల్కట్టా. వీళ్ళు ఏం చేశారంటే 1673లో పోర్చుగీస్ వారు చంద్రనగర్లో ఒక పెద్ద వాణిజ్య కేంద్రాన్ని స్థాపించుకోవడం కూడా జరిగిందన్నమాట. నెక్స్ట్ పాండిచ్చేరి నెర్వ్ సెంటర్ ఆఫ్ ఫ్రెంచ్ పవర్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వారికి అనుకోండి తూర్పు తీరంలో మద్రాసు, పశ్చిమ తీరంలో బొంబాయి వర్తక వాణిజ్య కేంద్రాలు. అట్లాగే ఫ్రెంచ్ వారి యొక్క వర్తక వాణిజ్య కేంద్రం ఏంటంటే పాండిచ్చేరి మాట. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో అదొకటి మాట. తమిళనాడుకి సరిహద్దులో ఉంది. ఏ విధంగా వీళ్ళకి ఫ్రెంచ్ వారి యొక్క అధికారానికి అది కేంద్ర బిందువు అయిందో చూద్దాం. ఇన్ 1673 షేర్ ఖాన్ లోడి ద గవర్నర్ ఆఫ్ ఒలికొండపురం అండర్ ద బీజపూర్ సుల్తాన్. 1673 సంవత్సరంలో షేర్ ఖాన్ లోడి అనేవాడు వేలికొండపురానికి గవర్నర్గా ఉండేవాడు అన్నమాట. అది యొక్క వేలికొండపురం అనేది బీజపూర్ సుల్తాన్ యొక్క కంట్రోల్లో ఉండడం జరిగిందన్నమాట. అట్లాగే ఫ్రాంకోయిస్ మార్టిన్ ద డైరెక్టర్ ఆఫ్ ది మచిలీపట్నం ఫ్యాక్టరీ. ఈ యొక్క ఫ్రెంచ్ వారి డైరెక్టర్ అయిన ఫ్రాంకోయిస్ మార్టిన్ మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కర్మాగారం లేదా ఫ్యాక్టరీకి డైరెక్టర్ ఎవరండి? ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు లేదా ఫ్రెంచ్ దేశస్థుడు ఫ్రాంకోయిస్ మార్టిన్. ఇక్కడ మీరు గమనించాలి, ఫ్రెంచ్ వారన్నా ఫ్రాన్స్ దేశస్థులన్నా ఒకటేనండి. డచ్ వారన్నా హాలండ్ దేశస్థులన్నా ఒకటే, ఇంగ్లీష్ వారన్నా బ్రిటన్ దేశస్థులన్నా ఒకటే మాట మనకి. పాండిచ్చేరి వాజ్ ఫౌండెడ్ ఇన్ 1674 అండ్ క్యారన్ బికేమ్ ద ఫ్రెంచ్ గవర్నర్. పాండిచ్చేరి అనేది 1674లో స్థాపించబడింది. అక్కడ ఫ్రెంచ్ గవర్నర్గా కారన్ అనే వ్యక్తి నియమించబడ్డాడు. అట్లాగే మహే, కరైకల్, బాలసోర్ అండ్ కాసిం బజార్ వర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్ ఆఫ్ ది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అట్లాగే ఫ్రెంచ్ వారి యొక్క ఇతర వాణిజ్య కేంద్రాలు ఏంటంటే మహే, అట్లాగే కరైకల్, అట్లాగే బాలసోర్, అట్లాగే కాసిం బజార్. ఇవి ఫ్రెంచ్ వారి యొక్క అతి ముఖ్యమైన వర్తక వాణిజ్య కేంద్రాలుగా మనం చెప్పొచ్చు. మనం పోర్చుగీస్ వారిని తీసుకున్నాం అనుకోండి, కొచ్చినీర్ అని, కననూర్ అని ఇట్లా చాలా ఉన్నాయి. అదే ఆంగ్లేయులు అయితే మనం చెప్పుకోవక్కల. అదే ఫ్రెంచ్ వారు అయితే పరిమితమైన వర్తక వాణిజ్య కేంద్రాలు ఉండేమాట. అదేంటి పాండిచ్చేరి అని, మహే అని, కరైకల్ అని, బాలసోర్ అని, కాసిం బజార్ అని. అట్లాగే ఎర్లీ సెట్ బ్యాక్స్ టు ది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అసలు వీళ్ళు త్వరగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశం నుంచి త్వరగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే డచ్ క్యాప్చర్డ్ పాండిచ్చేరిని 1693. ఈ యొక్క డచ్ వాళ్ళు ఏం చేశారంటే పాండిచ్చేరిని 1693లో కైవసం చేసుకున్నారు అన్నమాట, వసూలు చేసుకోవడం జరిగింది. అట్లాగే ట్రీటీ ఆఫ్ రిస్విక్ కన్క్లూడెడ్ ఇన్ సెప్టెంబర్ 1697 రిస్టోర్డ్ పాండిచ్చేరి టు ఫ్రెంచ్. ద డచ్ గ్యారిసన్ హెల్డ్ ఆన్ ఇట్స్ ఫర్ 2 more years. ఏంటంటే ఈ యొక్క 1697లో జరిగిన రిస్విక్ అనే ఒప్పందం ప్రకారం సెప్టెంబర్లో పాండిచ్చేరి అనేది తిరిగి ఫ్రెంచ్ వారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ద డచ్ వాళ్ళు అక్కడ 23 సంవత్సరాల నుంచి అక్కడ ఉండలేకపోయారు అన్నమాట. ఫ్రాంకోయిస్ మార్టిన్ డైడ్ ఆన్ December 31, 1706. మనకి పాండిచ్చేరిలో నియమించబడిన ఈ యొక్క ఫ్రాంకోయిస్ మార్టిన్ 1706లో డిసెంబర్ 37లో చనిపోవడం జరిగింది. ఇన్ 1720 ద ఫ్రెంచ్ కంపెనీ వాజ్ రీఆర్గనైజ్డ్ యాజ్ ది పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ది ఇండీస్. 1700 యాక్చువల్గా అయితే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో 1664 సంవత్సరంలో
ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించబడింది. తిరిగి ఇది 1720 సంవత్సరంలో పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ది ఇండీస్ అని పునర్వ్యవస్థీకరించబడడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఏంటంటే పోర్చుగీస్ వారు భారతదేశంలోంచి వెళ్ళిపోయారు, డచ్ వారు కూడా వెళ్ళిపోయారు ఈ యొక్క ఇంగ్లీష్ వారి యొక్క పోటీ తట్టుకోలేక. కానీ ఫ్రెంచ్ వారే ఇక నిలబడ్డారు. కానీ నిలబడినా కానీ ఈ యొక్క ఆంగ్లేయుల యొక్క ఆధిపత్యం తట్టుకోలేక కొన్ని సంవత్సరాలకి వీళ్ళు కూడా భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నేను చెప్పుకున్నాం డచ్ వారు ఈ యొక్క ఇండోనేషియాలోకి వెళ్ళిపోయి అక్కడ వాణిజ్యం చేసుకోవడం జరిగిందని. జావా, సుమత్రా, అట్లాగే ఇండోనేషియాలో ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయంగా మనం ఇండోనేషియా అని మనం చెప్పొచ్చు. ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయం ఏంటంటే ఇండోనేషియా అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయారు డచ్ వారు. ఎందువల్లంటే అక్కడ వర్తక వాణిజ్యానికి అవకాశాలు ఉన్నాయని. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క ఫ్రెంచ్ వారికి ఇంగ్లీష్ వారికి లేదా ఆంగ్లేయులకి మధ్య ఆధిపత్య పోరు ఏ విధంగా జరిగిందో చూద్దాం. దీన్ని ఏమంటామంటే మనం ఆంగ్లో ఫ్రెంచ్ స్ట్రగుల్ లేదా ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ అని పిలుస్తామన్నమాట. దీంట్లో భాగంగా ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి మధ్య 3 కర్ణాటక యుద్ధాలు అనేవి జరిగినాయి. అవి 3 కర్ణాటక యుద్ధాలు ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఎందువల్ల జరిగినాయో చూద్దాం. ఇట్ బిగాన్ విత్ ద అవుట్బ్రేక్ ఆఫ్ ది ఆస్ట్రియన్ వార్, సక్సెషన్ అండ్ ద ఎండెడ్ విత్ ద కన్క్లూజన్ ఆఫ్ ది 7 years వార్. మనకి ఈ యొక్క మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది 1744 నుంచి 48 వరకు జరిగింది. అట్లాగే రెండోదేమో 1749 నుంచి 54 వరకు జరిగింది. మూడోదేమో 1758 నుంచి 63 వరకు జరిగిందన్నమాట. వీటిని మనం భారతదేశ చరిత్రలో ఏమంటామంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలని పిలుస్తాం, లేదా ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణను కూడా పిలుస్తాం అన్నమాట. ఈ యొక్క అసలు మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే ఆస్ట్రియా వారసత్వ సమస్య అనేది కారణం అన్నమాట. ఆస్ట్రియా వారసత్వ సమస్య పరంగా ఈ యొక్క బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు రెండు వర్గాలకు విడిపోయి ఒక సైడ్ ఒకరిని సపోర్ట్ చేయడం, వేరే సైడ్ ఇంకోళ్ళు సపోర్ట్ చేయడం వల్ల, అట్లాగే భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారు కూడా ఆంగ్లేయులు కూడా ఈ యొక్క దీంట్లో ఆస్ట్రియా వారసత్వ సమస్యలు ఇన్వాల్వ్ అవ్వడం, చివరికి ఇది 1748లో జరిగిన ఆక్సిలాస్ చాపెల్ సంధితో ఈ యొక్క ఆస్ట్రియా వారసత్వ సమస్య అనేది ముగియడం జరిగింది. అది ఉందండి. ఇది నెక్స్ట్ 1748లో ఈ యొక్క మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది మన భారతదేశంలో కూడా ఆక్సిలాస్ చాపెల్ సంధితో ముగిసింది. కానీ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఆంగ్లేయుల మీద కొంతవరకు ఆధిపత్యం చూపించారు, మద్రాసును కూడా ఆక్రమించారు. కానీ ఈ యొక్క సంధి ప్రకారం తిరిగి మద్రాసుని ఈ యొక్క ఫ్రెంచ్ వారికి ఫ్రెంచ్ వారు తిరిగి మళ్ళీ ఆంగ్లేయులకి దారాదత్తం చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఇది ఏ సంధి ద్వారా ముగిసిందండి మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది? మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మల్టిపుల్ చాయిస్లో చూస్ ద కరెక్ట్ ఆన్సర్లో అడగొచ్చు అన్నమాట. ద ఫస్ట్ కర్ణాటిక్ వార్ వాజ్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ డాష్ ఆక్సిలాస్ చాపెల్. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం డాష్ సంధితో లేదా ఒప్పందంతో ముగిసిందంటే ఆక్సిలాస్ చాపెల్ సంధి. ఇది ఏ సంవత్సరం జరిగింది? 1748లో జరిగింది. ఎవరి మధ్య జరిగింది? బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిందని మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ సంధి ప్రకారం ఏం జరిగింది? మద్రాస్ వాజ్ హ్యాండెడ్ బ్యాక్ టు ది ఇంగ్లీష్ అండ్ ద ఫ్రెంచ్ గాట్ దేర్ టెరిటరీస్ ఇన్ నార్త్ అమెరికా. ఈ సంధి ప్రకారం ఇంగ్లీష్ వారి యొక్క మద్రాస్ని ఫ్రెంచ్ వారు తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఫ్రెంచ్ వారు ఉత్తర అమెరికాలో కొన్ని భూభాగాలు కూడా ఈ యొక్క సంధి ప్రకారం వాళ్ళు పొందారు అన్నమాట. ద ఫస్ట్ కర్ణాటిక్ వార్ వాజ్ రిమెంబర్డ్ ఫర్ ద బ్యాటిల్ ఆఫ్ సెయింట్ థోమ్ ఇన్ మద్రాస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ Adair found between the French forces and the forces of Anwaruddin, the Nawab of Carnatic, to whom the English appealed for help. ఇంగ్లీష్ వారు కర్ణాటక నవాబ్ అయిన అన్వరుద్దీన్ని ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా సాయం చేయమని అడిగారన్నమాట. అందులో భాగంగా ఈ యొక్క ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి, అది ఆంగ్లేయులు ప్లస్ కర్ణాటక నవాబ్ అయిన అన్వరుద్దీన్కి ఫ్రెంచ్ వారికి మధ్య సెయింట్ థోమ్ అనే యుద్ధం జరిగిందన్నమాట. ఎక్కడది? ఈ యొక్క అడయార్ అనే నదీ తీరంలో జరిగిందన్నమాట. ఓకే, అది కూడా ఈ యొక్క మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ఒక ముఖ్యమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ కర్ణాటిక్ వార్, రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం, ఇది 1749 నుంచి 54 వరకు జరిగింది. ఇది జరగడానికి కారణం ఏంటంటే మొదటి జరగడానికి కారణం ఏంటి? ఆస్ట్రియా వారసత్వ యుద్ధ సమస్య. కానీ రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్థానిక రాజకీయ తగాదాలు, లేదా స్థానిక రాజకీయాల్లో ఒకరేమో ఫ్రెంచ్ వారి పక్షాన పాల్గొనడం, మరొకరేమో బ్రిటిష్ వారి పక్షాన, ఫ్రెంచ్ వారేమో ఒకరి పక్షాన పాల్గొనడం, బ్రిటిష్ వారేమో మరో పక్షాన పాల్గొనడం వల్ల ఈ యొక్క సెకండ్ కర్ణాటిక్ వార్ లేదా రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ప్రారంభం అవడం జరిగింది. ఇది 1749లో స్టార్ట్ అయ్యి 1754లో ఎండ్ అవ్వడం జరిగిందన్నమాట. దీనికి కారణం ఏంటో చూద్దాం. ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ద సెకండ్ కర్ణాటిక్ వార్ వాజ్ ప్రొవైడెడ్ బై ద రైవల్రీ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య వచ్చిన వైరుధ్యాలు లేదా మనస్పర్ధల వల్లే ఈ యొక్క రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది స్టార్ట్ అయింది. ద ఆపర్చునిటీ వాజ్ ప్రొవైడెడ్ బై ద డెత్ ఆఫ్ నిజాం ఉల్ ముల్క్, the founder of the independent kingdom of Hyderabad in 1748, and the
అండ్ ద రిలీజ్ ఆఫ్ శాందా సాహెబ్ ద సన్ ఇన్ లా ఆఫ్ దోస్తాలి ద నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ బై ద మరాఠాస్. ఈ యొక్క కర్ణాటక నవాబు మనం మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు మనం చెప్పుకున్నామండి, గుర్తుందో లేదు మీకు. వాట్ వర్ ద కాజెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ ఆర్ డిక్లైన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్? మొఘల్ సామ్రాజ్య పతనానికి దోహదం చేసిన కారణాల్లో మనం ఒకటి చెప్పుకున్నమాట ఏంటి? స్థానిక రాజులు స్వతంత్రతను ప్రకటించుకోవడం లేదా రాష్ట్రాల పాలకులు స్వతంత్రతను ప్రకటించుకోవడం. అందులో భాగంగా దక్కన్ రాష్ట్ర పాలకుడైన నిజాముల్ ముల్క్ 1724లో అతను అసఫ్ జాహీ వంశాన్ని స్థాపించుకున్నాడు అనమాట. తర్వాత అదే హైదరాబాద్ సంస్థానంగా హైదరాబాద్ నవాబుగా అతను ప్రసిద్ధి చెందడం జరిగింది. ఈ యొక్క నిజాముల్ ముల్క్ 1724 నుంచి 1748లో వరకు పరిపాలించాడు. 1748లో చనిపోయాడు అన్నమాట. ఈ యొక్క నిజాం చనిపోవడం వల్ల ఈ యొక్క వారసత్వ సమస్య అనేది స్టార్ట్ అయిందన్నమాట. అట్లాగే మనకి ఈ యొక్క నవాబ్ ఆఫ్ కర్ణాటక నవాబ్ అయిన దోస్తాలి యొక్క అల్లుడైన చాందా సాహెబ్ అనేవాడు అప్పటి వరకు కారాగారంలో ఉన్నాడు, బయటికి విడుదల చేయబడడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ ద ఫ్రెంచ్ సపోర్టెడ్ ద క్లెయిమ్స్ ఆఫ్ ముజిబర్ జంగ్ అండ్ చాందా సాహెబ్ ఇన్ ద డక్కన్ అండ్ కర్ణాటిక్. ఈ యొక్క ఫ్రెంచ్ వారు ఏంటంటే ఈ యొక్క నిజాముల్ ముల్క్ చనిపోయిన తర్వాత అధికారం కోసం ముజిబర్ జంగ్ అట్లాగే నాజర్ జంగ్ ఇద్దరు కూడా దక్కన్ నవాబు సింహాసనం కోసం కలయించుకోవడం జరిగింది. అదే కర్ణాటక నవాబు కోసం అయితే ఇక్కడ చాందా సాహెబ్ను వీళ్ళు ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే దక్కన్ నవాబు కింద ఈ యొక్క ముజిబర్ జంగ్కి అట్లాగే కర్ణాటక నవాబు కింద చాందా సాహెబ్కి మద్దతును ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా ఇంగ్లీష్ వారు ఏం చేశారంటే దక్కన్ నవాబుగా నాజీర్ జంగ్కి అట్లాగే కర్ణాటక నవాబుగా అన్వరుద్దీన్కి మద్దతు ప్రకటించారన్నమాట ఇంగ్లీష్ వారు. ఆ విధంగా వీళ్ళ మధ్య ఈ యొక్క కలహం అనేది స్టార్ట్ అయింది. ద కంబైన్డ్ ఆర్మీస్ ఆఫ్ ముజిబర్ జంగ్, చాందా సాహెబ్ అండ్ ద ఫ్రెంచ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ అన్వరుద్దీన్ ఎట్ ద బ్యాటిల్ ఆఫ్ అంబూర్ నియర్ వెల్లూర్ ఇన్ 1749. ఈ యొక్క ఫ్రెంచ్ వారు అట్లాగే వీళ్ళకి సంయుక్త సైన్యం ఏం చేసిందంటే 1749లో ఫ్రెంచ్ సంయుక్త సైన్యం అట్లాగే ఫ్రెంచి ముజిబర్ జంగ్ వీళ్ళందరూ సైన్యం ఏం చేసిందంటే 1749లో ఈ యొక్క అన్వరుద్దీన్ని అంబూర్ యుద్ధంలో ఓడించడం జరిగిందన్నమాట. అదేనండి 1749లో ఈ యొక్క అంబూర్ యుద్ధంలో ఈ ముగ్గురు సైన్యం కలిసి అన్వరుద్దీన్ని ఓడించారు. ఏ యుద్ధంలో అండి? అంబూర్ యుద్ధం అన్నమాట. ఇది ప్రజెంట్ మద్రాసుకి సమీపంలోని వెల్లూరులో ఉంది, ఇది నియర్ వెల్లూర్. ద కంబైన్డ్ ఆర్మీస్ ఆఫ్ ది ముజిబర్ జంగ్ అంటే మనం దక్కన్ నవాబు కింద ఈ యొక్క ఫ్రెంచ్ వారు మద్దతు ఇచ్చిన వ్యక్తి. అట్లాగే చాందా సాహెబ్ అంటే కర్ణాటక నవాబు కింద ఫ్రెంచ్ వారు మద్దతు ఇచ్చిన వ్యక్తి. అట్లాగే ఫ్రెంచ్ సైన్యం ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క కర్ణాటక నవాబు అయిన అంటే ఆంగ్లేయులు సమర్థించిన కర్ణాటక నవాబు అయిన అన్వరుద్దీన్ని 1749లో జరిగిన అంబూర్ యుద్ధంలో ఓడించి చంపేశారన్నమాట. ముజిబర్ జంగ్ బికేమ్ ద సుబేదార్ ఆఫ్ డక్కన్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంగ్లేయులు ఏం చేశారంటే ముజిబర్ జంగ్ని దక్కన్ సుబేదార్ కింద లేదా నవాబ్ కింద నియమించారన్నమాట. అండ్ డూప్లెక్స్ వాజ్ అపాయింటెడ్ గవర్నర్ ఆఫ్ ది ఆల్ మొఘల్ టెరిటరీస్ టు ద సౌత్ ఆఫ్ ది రివర్ కృష్ణ. ఈ యొక్క ఫ్రెంచి వారు అప్పట్లో ఫ్రెంచ్ యొక్క గవర్నర్ ఎవరంటే డూప్లే మాట. ఈ డూప్లే ఎప్పుడైతే ముజిబర్ జంగ్ని దక్కన్ నవాబుగా నియమించాడో దానికి బహుమానంగా ఇతడు ఏం చేశాడంటే కొన్ని ప్రాంతాలని ఈ యొక్క గవర్నర్ అయిన డూప్లేకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ యొక్క దక్కన్ నవాబు అయిన ముజిబర్ జంగ్. ఓకే, మనకి నిజాముల్క్ చనిపోయిన తర్వాత దక్కన్ నవాబు సింహాసనం కోసం ముజిబర్ జంగ్కి నాజర్ జంగ్కి మధ్య వైరుధ్యాలు అనేవి రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. 3వ కర్ణాటక యుద్ధం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి.